ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలతో పోలిస్తే జపాన్లో భూకంపాలు రావడం అనేది సర్వసాధారణమైన విషయం. ఎన్నిసార్లు భూకంపాలు వచ్చినా ఆ నష్టం నుంచి జపాన్ త్వరగానే తేరుకుని ముందుకు సాగుతోంది. అయితే భూకంపాలు వచ్చిన ప్రతిసారి ఇల్లు దెబ్బతింటున్నాయి. అందుకే దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనిపెట్టాలని భావించారు జపాన్ సంస్థలు, శాస్త్రవేత్తలు. ఇందుకోసమే ఆ దేశంలోని ఇళ్లను సురక్షితంగా ఉంచడానికి ఒక తెలివైన మార్గాన్ని కనిపెట్టారు. ఇవే లేవిటేటింగ్ హౌస్ వ్యవస్థ. అంటే భూకంపం వచ్చే ముందు ఇల్లు కొద్దిగా భూమి నుంచి పైకి తేలేలా చేస్తే ఆ భూకంపం తీవ్రత ఇళ్లను తాకదు. జపాన్కు చెందిన ఎయిర్ డాన్సిన్స్ అనే కంపెనీ భూకంపం సమయంలో ఇల్లు కొద్దిగా తేలేలా చేసే వ్యవస్థను సృష్టించింది. ఈ సాంకేతికత భూకంపం వచ్చినప్పుడు ఇల్లు ఊగడం, గోడలు బీటలు వారడం వంటి నష్టం నుండి బయటపడేస్తోంది. ఇక భూకంపం తీవ్రంగా వస్తే ఇల్లు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. అది ఇలా గాల్లో తేలిన ఇళ్లలో అయితే ఆ తీవ్రత ఏమాత్రం పడదు. దీనివల్ల ప్రజలు కూడా సురక్షితంగా ఉంటారు. ఇంటిని కట్టాలంటే ఒక బలమైన కాంక్రీట్ పునాది ఉండాలి. అలాంటి పునాదులు లేకుండా ఇల్లు అవసరమైనప్పుడు గాలిలో తేలేలా కడతారు. దీనికి ఒక వ్యవస్థను సృష్టించింది. దాని ప్రకారం ఇంటి బేస్ కింద ప్రత్యేకమైన ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. భూకంపం లేనప్పుడు ఈ ఎయిర్ బ్యాగ్ ఫ్లాట్గానే ఉంటుంది. భూకంపం కనిపెట్టే సెన్సార్కు కూడా ఏర్పాటు చేస్తారు. భూకంపం ప్రారంభమైనప్పుడు ఆ సెన్సార్ వనకడం మొదలవుతోంది. కేవలం 1 సెకండ్ కంటే తక్కువ సమయంలోనే ఒక యంత్రం ఈ ఎయిర్ బ్యాగ్ను గాలితో నింపేస్తోంది. ఎయిర్ బ్యాగ్ పూర్తిగా గాలితో నిండాక ఆ ఇల్లు నేల నుండి కొంచెం పైకి లేస్తోంది. దాదాపు 1 సెంటీమీటర్ నుండి 3 సెంటీమీటర్ల వరకు ఇల్లు గాలిలో తేలినట్లు ఉంటుంది. ఆ సమయంలో భూకంపం వచ్చినా, భూమి కంపించినా కూడా ఇంటిపై ఎలాంటి ప్రభావం ఉండదు. భూకంపం ఆగిపోయిన తర్వాత ఎయిర్ బ్యాగ్ నుండి గాలి బయటకు పోతోంది. ఇల్లు మెల్లగా తిరిగి అదే బేస్పై కూర్చుంటుంది. ఖచ్చితంగా పనిచేస్తోంది. ఇప్పటికే దీన్ని పరీక్షించి చూశారు. 2021లో జపాన్లో 7.3 తీవ్రతతో బలమైన భూకంపం వచ్చింది. లేవిటేటింగ్ వ్యవస్థ ఉన్న ఇల్లు సురక్షితంగా ఉన్నాయి. ఎలాంటి నష్టమూ జరగలేదు. దాదాపు 30 ఇళ్లకు ఇప్పటికే ఈ ఎయిర్ బ్యాగ్లను అమర్చారు. భూకంపం తర్వాత ఈ సాంకేతికత ఉన్న ఈ 30 ఇళ్లు బాగానే ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. దీన్ని బట్టి ఈ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని తెలుస్తోంది. జపాన్లో ప్రతి ఏటా భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. అందుకే ప్రజలకు అక్కడ సురక్షితమైన ఇల్లు అవసరం. ఇళ్లను భూకంప నిరోధకంగా మార్చేందుకు ఎయిర్ డాన్సిన్స్ కంపెనీ ఈ వ్యవస్థను సృష్టించింది.